మామిడికాయలు రండి బాబులు, మామిడికాయలు రండి. అల్లుడు ఆడ షాప్ తీసిండుగా. రోజు 5,000 సంపాదించుకునేటోడు ఇక ఎత్తాడు. ఫ్రెండ్స్, మామిడికాయలు తినేటి మామిడి పండ్లు, మామిడికాయలు చూడండి ఇట్లున్నాయి. తెంపి చెట్టు కింద పోసిర్రు, కాయ ఖరాబ్ కాకుండా తెంపి ఇట్లా పోస్తారు. ఆ తర్వాత మార్కెట్ తరలించాలి. చూడండి ఫ్రెండ్స్, రైతు ఇంత పంట పండించి మామిడి పండ్లను బీటికి తీసుకపోతే రైతును దళారులు ఏ విధంగా మోసం చేస్తుర్రు అని అంటే, బండి తీసుకుపోయినాక పాట పెడుతురు. పాట అయిపోయింది, 53 రూపాయలు రేటు పడ్డది ఒక కిలోకి. 53 రూపాయలు రేటు పడ్డాక మళ్ళీ తర్వాత కిరికిరి పెట్టిర్రు. మళ్ళీ 50 రూపాయలు చేసిర్రు. 3 కిలోలను 3 రూపాయలు తీసేసిండు, 50 రూపాయలు చేసిర్రు. 50 రూపాయలు రేటు చేసినాక మళ్ళీ ఆసామి గులిగినాక చేసినాక మళ్ళీ సైడ్ తోటి లొల్లి పెట్టుకున్నాడు. లొల్లి పెట్టుకున్నాక మళ్ళీ ఈ కాయలు పట్టుకొని మేము మళ్ళీ పాటకు పోయినాం. బండిని 2 సార్లు పాటకు పెట్టినాం. మళ్ళీ 49 రూపాయలు చేసిండు దాన్ని. 49 రూపాయలు వేసినాక ఒక క్వింటల్కు 10 కిలోలు తరుగు తీసిర్రు. మళ్ళా తర్వాత పెచ్చు అని మళ్ళీ క్వింటల్కు 50 కిలోలు పెచ్చు పెట్టిర్రు. అంటే 1 టన్ను కాయ అమ్మితే క్వింటల్నర. రైతును ముంచడానికి దళారులు ఉన్న సేట్లు కలిసి కుమ్మక్కయ్యరు. 1 టన్ను కాయ అమ్మితే క్వింటల్నర లాస్ చేస్తారు. 1 టన్నుకు క్వింటల్నర అని అంటే వీళ్ళ కైకిళ్ళు, కూళ్ళు, బండ్లకు పెట్టువాళ్ళు, వీళ్ళు తోటలు పట్టి గాడుపుకు గాలి దువ్వడానికి ఉన్నాయి పోయినాయి అన్నీ పోంగా మళ్ళీ లాస్ అయ్యారు. ఏంది అని అంటే చేస్తారు చెయ్యాలన్న ఆలోచన ఆరాటం తప్పించి దీంతో ముళ్ళగట్టింది అయితే ఏం లేదు. ఫ్రెండ్స్, మీరు అందరూ కొంచెం ఆలోచించి నా రైతు వీడియోను షేర్ చేయండి. ఫ్రెండ్స్, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను మీ గట్రాదుని. మాకు జరిగిన నష్టం మీతోటి చెప్పుకుంటాను. మీరే మా దేవుళ్ళు కాబట్టి మీకే చెప్పుకుంటాను అంతే. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇగో చూడండి పంట ఎత్తే ఇగో ఎట్లా ఎండిపోయిందో. ఇదంతా పొలం ఎండిపోయింది చూడండి. నష్టపోయినా పోలేదు ఇదంతా చూడండి, అంత ఎండిపోయింది. మా బండే ఉన్నది వరలే చూడండి. మాకు ఎవరైనా కట్టిస్తారా నష్టపరిహారం? ఓకే ఫ్రెండ్స్.